ఓం శ్రీ మాత్రే నమః. బల్ల గుద్ది చెబుతున్న మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 3, 4, 5 తేదీల్లో జరగబోయేది ఇదే. మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు సెప్టెంబర్ నెల 3, 4 తేదీల్లో మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కలిసి వస్తుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగినటువంటి చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి జాతకులకు ఈ సమయం అంటే రాబోయే సమయంలో ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది కనుక జాగ్రత్త. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. కర్తవ్యానికి కట్టుబడి పనిచేస్తే విజయం ఖాయం. ఉద్యోగంలో కృషికి తగ్గ ఫలితం మీకు వస్తుంది. ఈర్ష్యాపరులను అసలు పట్టించుకోవద్దండి. సమయ పాలనతో పనిచేయండి. ఒక పని ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలివేయవద్దు. వ్యాపారంలో కలుపుగోలుగా ఉండే మేలు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నవగ్రహ ధ్యానం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం మీరు ఊహించిన రీతిలో ఈ సమయంలో మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు కూడా చూస్తున్నటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. మకర రాశి వారికి వృత్తి మరియు ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అంటే సెప్టెంబర్ నెల 3, 4 తేదీల్లో మీకు అధికమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. వృత్తిపరంగా ఈ సమయంలో కొన్ని సవాళ్ళు మరియు పని భారాన్ని కూడా మీరు ఎదుర్కొనవచ్చు. ఓపికగా ఉండండి మరియు కోపాన్ని అయితే కోల్పోవద్దు. తర్వాత కుజుడు మీ యొక్క 10వ ఇంట్లోకి ప్రవేశించడం చేత మీరు కొంత మార్పులు మరియు ఒత్తిడిని తగ్గడానికి కూడా చూస్తారు. దీనికి తోడు మీరు విజయం సాధించాలనే శక్తివంతమైన ప్రేరణ కలుగుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి 2వ వారం తర్వాత సానుకూలమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి అనేది చాలా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అనేకమైన ఖర్చులను అయితే మీరు ఎదుర్కొనవచ్చు. మీ 2వ ఇంట్లో రాహు సంచారం ఊహించని ఖర్చులకు కారణం కావచ్చు. మీరు ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు మరియు తక్కువ రాబడిని కూడా పొందవచ్చు. కాబట్టి పెద్ద కొనుగోళ్లకు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి కూడా మీరు ప్రయత్నం చేసినట్లయితే మేలు. ఈ సమయం కొంత వృధా ఖర్చు కూడా మీకు సూచిస్తోంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ఎందుకంటే మీరు కుటుంబ సభ్యులని మంచి మద్దతు కూడా లభిస్తుంది మరియు మీరు ఒక కుటుంబ కార్యక్రమంలో కూడా పాల్గొనవచ్చు. కుటుంబ సభ్యులతో ఒక ప్రయాణం సూచింపబడుతుంది. 8వ ఇంట్లో కేతువు మరియు శుక్రుడు సంచరించడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు కలిగి ఉండవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది, కానీ మీరు శ్రద్ధ వహిస్తే మేలు. గురుడు మీ యొక్క 6వ ఇంట్లో మిథున రాశిలో సంచరించడం చేత మీరు మేడాభుజం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను అయితే ఎదుర్కొనవచ్చు. ఈ యొక్క పరిస్థితులను తీవ్రతరం చేయడానికి ఉండడానికి చాలా విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి ధ్యానం వంటి పద్ధతులు ప్రయోజనకరంగా మారుతాయి.
తరచూ కూడా డ్రైవింగ్ చేసేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వేగంగా నడపరాదు. ఎందుకంటే నాడీ వ్యవస్థ పైన ఒత్తిడి, తొందరపాటు నిర్ణయాలకు మరియు చిన్న చిన్న ప్రమాదాలకు కూడా మీకు కారణమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపార కార్యక్రమాల్లో మంచి పెరుగుదల చూస్తారు. ముఖ్యంగా ఈ నెల 3వ వారం నుండి కూడా కుజుడు మీ యొక్క పదవింటిని ఉత్తేజింపచేయడం వలన ఈ సంచారం మిమ్మల్ని విస్తరించడానికి మరియు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ప్రేరణతో నింపుతుంది. అయితే ఆర్థికంగా ఈ సమయం సాధారణమైన ఆదాయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క 2వ ఇంట్లో రాహు వ్యాపారానికి సంబంధించిన గణనీయమైన ఖర్చులను ప్రేరేపించగలుగుతాడు. విస్తరణ కొరకు మీరు రుణాలు లేదా క్రెడిట్ 6వ ఇంట్లో గురుని కారణంగా కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలే కావచ్చు. ఇది మీ యొక్క నికర లాభం పైన ప్రభావం అనేది చూపిస్తుంది. మీ 7వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు సవాలుతో కూడిన ఇంట్లో సంచరిస్తున్నందున 17వ తేదీ వరకు కూడా భాగస్వామ్య వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తమ చదువు పైన తక్కువ ఆసక్తి కలిగి ఉండవచ్చు మరియు సోమరితనము, అభివృద్ధి సమస్యలను కూడా కలిగించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు మీ యొక్క చదువును కూడా వాయిదా వేయవద్దు. 9వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచారం వలన మీరు కొంత ఉపశమనం మరియు ఉపాధ్యాయుల నుండి అనుకూలత కూడా మీకు లభిస్తుంది. చూసారు కదా, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక మకర రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మొండితనమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి కలుపుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు. అక్కరకు రాని అనవసర మాటలు కూడా చర్చిస్తూ ఉంటారు. అలా అనవసర మాటలు చర్చిస్తూ చాలామందిని వీరు మచ్చిక చేసుకుంటూ ఉంటారు కూడా. ఈ మకర రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరిలోనైనా సరే తప్పులను వెతికి పెట్టే గుణం కలవారుగా ఉంటారు. ఎవరిని నమ్మరు. అయితే మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారికి నీలం ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించడానికి ముందుగా మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించిన మీదట ధరించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రవి కావున కెంపును ధరించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మకర రాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్ర అధిపతి కుజుడు కావున పగడమును ధరించుట వీరికి మంచిది. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.